పఫీ నిప్పుల్స్తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నేను డాక్టర్ భార్గవి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, భార్గవి అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ ENT సెంటర్, అనంతపూర్. పఫీ నిప్పుల్స్ అనేది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ గైనకోమాస్టియా అనమాట. ఇక్కడ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ కేవలం నిప్పుల్ ఏరియోలా రీజన్లో మాత్రమే అలా కొంచెం పఫీగా కనిపిస్తూ ఉంటుంది. ఇది జనరలీ యంగర్ మేల్స్ అంటే టీన్స్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మనం 13-14 ఇయర్స్ వాళ్ళకి ఆపరేట్ చేయమన్నమాట. అది మనం 16 to 18 ఇయర్స్ వరకు అన్నా మినిమం వెయిట్ చేస్తాం సర్జరీ ప్లాన్ చేసే ముందర, ఎందుకంటే కొంతమందిలో ఇది రివర్స్ అవ్వచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ మనం మినిమల్ లైపోసక్షన్ చేయాలి, ఎందుకంటే ఒక ఫ్లాట్ స్మూత్ చెస్ట్ కాంటూర్ ఇవ్వడానికి. అలానే చిన్న ఇన్సిషన్ ద్వారా గ్లాండ్ని మనం రిమూవ్ చేస్తాం. జనరలీ వీటిలో స్కార్స్ లాగా ఎక్కువ కనపడదు, ఎందుకంటే మనం నిపుల్ ఏరియోలార్ ఇంకా స్కిన్ జంక్షన్లో ఇన్సిషన్ ఇస్తాం కాబట్టి. సో పఫీ నిపుల్స్తో బాధపడుతున్న వారు తప్పకుండా సంప్రదించండి. థ్యాంక్ యూ.